ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శైలు 3971 వ్లాగ్స్. ముఖ్యంగా అందరికీ హ్యాపీ శివరాత్రి శుభాకాంక్షలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ ఫుల్ డే వ్లాగ్ నేను తీయడానికి మ్యాక్సిమం నేను ట్రై చేశాను. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా కంపల్సరీగా అయితే చూసేయండి. ఇప్పుడైతే ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఫ్రెండ్స్. ఇల్లు అంతా ఊడ్చిన తర్వాత మాఫ్ అయితే పెట్టాలి. ఇవాళ మీరు ఫాస్టింగ్ ఉన్నారా లేదా నాతో షేర్ చేయండి. నేనైతే ఫాస్టింగ్ అయితే ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు అంతా వంటబండి అంతా క్లీన్ చేశాను, కడగాలి. అండ్ ఇక్కడ కూడా ఇల్లు అంతా ఊడ్చేసాను, మాఫ్ పెట్టాలి. బయట వరండా కూడా ఊడుస్తున్నాను ఫ్రెండ్స్. ఊడ్చేసి బయట మాఫ్ పెట్టాలి. ఇంకా ఈ స్టెప్స్ అన్నీ ఊడవాలి. ఇప్పుడు ఊడ్చేసి మాఫ్ పెట్టేస్తే గిన్నెలు చూడండి ఎన్ని గానం ఉన్నాయో. ఇప్పుడు అవన్నీ అయితే క్లీన్ అయితే చెయ్యాలి. ఇప్పుడైతే మాఫ్ అయితే పెడుతున్నాను. ఇల్లు మాఫ్ పెట్టేసేస్తే కంప్లీట్ అయితే అయిపోతుంది. మాఫ్ అయితే పెడుతూ ఉన్నాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. స్టవ్ అయితే క్లీన్ అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడ మిక్సీ కూడా చాలా డస్ట్ పడిపోతే క్లీన్ అయితే చేశాను ఫ్రెండ్స్. చూడండి, మిక్సీ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. స్టవ్ అయితే మొత్తం అయితే క్లీన్ అయితే అయిపోయింది. ఇంతకుముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. కంప్లీట్ అయితే అయిపోయింది. గిన్నెలు అయితే అన్నీ తోమేసేసాను. నీళ్ళు గారినాక ఇవి బోర్లేసేయాలి స్టాండ్లో. అండ్ ఇక్కడైతే ఉప్పు కారం డబ్బాలు అయితే అన్నీ కూడా తోమేసాను. ఇవి కూడా వాటర్ ఇంకినాక తూడ్చి అన్నీ వేసేసేయాలి. కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ వాటర్ అయితే హీట్ అయినాయి. స్నానానికి అయితే వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అయ్యి రావాలి. ఇంకా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేనైతే పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. అండ్ ఉపవాసం కూడా దేవునికి సమర్పించుకున్నాను. అండ్ ఫోటో లేదు అని అనుకోకండి. చూడండి, ఇక్కడ లింగం అయితే ఉంది. చిన్నగా మీకు కనిపిస్తుందా లేదా చూడండి. ఫ్లవర్ అయితే పెట్టాను లింగం పైన. ఓకేనా ఫ్రెండ్స్, కంప్లీట్ పూజ మాత్రం. మేమైతే ఇలాగైతే చేస్తాము. దేవుడికి పళ్ళు అండ్ ఒక గ్లాస్ బియ్యం వేసి దానిపైన కంచు పెట్టేసి అందులో దీపం అయితే పెడతాము. మీ సైడ్ ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మా సైడ్ మాత్రం ఇలాగైతే చేస్తారు. మళ్ళీ ఈ బియ్యం తీసి రేపు మార్నింగ్ దేవుడికి నైవేద్యం అయితే పెడతాము. మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారా లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా.